దక్షిణ భారత సినీ రంగంలో తనదైన ముద్రతో చరిత్ర సృష్టించిన నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత, నిర్మాత, దర్శకులు కె. బాలచందర్ గారు. ఎందరో నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకి పరిచయం చేసిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. 100కి పైగా చిత్రాలను సృష్టించిన ఆ దర్శకుని గురించి చెప్పాలి అంటే ప్రస్తుతానికి సింధు భైరవి చిత్రం గుర్తొస్తుంది. ఆ కథలో ఆయన చేసిన సాహసం గుర్తొస్తుంది. ఇళయరాజా గారి సంగీతం గుర్తొస్తుంది. తొలిపాటతోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న చిత్రగారి ప్రతిభ గుర్తొస్తుంది. తెలుగులో ఆ పాటని రచించిన సత్యమూర్తి గారిని నమస్కరిస్తూ ఆ పాటని మన కోసం వినిపించడానికి కల్పన గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటకొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంత ఉన్నది. ఊయలే తాళం వైరగాలే మేళం, మమతే రాగం శ్రమ జీవమే భావం. రాగమే లోకమంతా, రాగమే లోకమంతా, కష్ట సుఖములే స్వరములంతా. షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దు పొడుపే సంగదంట. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. రాగాని ఏముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. ఏ పాటైనా ఎద పొంగిపోదా, ఏ ప్రాణమైనా తిమిదిరిపోదా. చెప్పేది తప్పో ఒప్పో, చెప్పేది తప్పో ఒప్పో, రహస్యమేముంది విప్పి చెబితే. ఆహోరో కట్టి పాటల్లో లేదా మధుర సంగీతం, ఆహోరో కట్టి పాటల్లో లేదా మధుర సంగీతం. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటకొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను. మా పదమ పాడలేను పల్లవైన సరి గమ పదమ పాడలేను పల్లవైన. పదని సనిద మగ సరి పాడలేను పల్లవైన. సర్జిగ సరి గమ గజ పదమ, మమ పదమ పదని దమ పదని, పదని సరి గ
మగ స